ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి, ఎప్పుడు ఇవ్వాలి, ఇది ఒక సింపుల్ స్టోరీలో అర్థం చేసుకుందాం. ఒకరోజు రమ్య ఫోన్ దొంగిలించబడింది. ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. అక్కడ మొదలైంది ఎఫ్ఐఆర్ కథయింది. అయ్యో, నా ఫోన్ కనిపిస్తాం లేదు, ఎవరో తీసుకున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇలా వదిలేస్తే సరిపోదు. నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. ఏమైంది? మీకేమన్నా సమస్య ఉందా? సార్, నా ఫోన్ దొంగిలించబడింది. బయట ఎవరో తీసుకున్నారు. సరే, మీ కంప్లైంట్ రాస్తాను. ఇలా పోలీస్ రాసే మొదటి కంప్లైంట్ ను ఎఫ్ఐఆర్ అంటారు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఫిర్యాదుదారుడికి చదివి వినిపించి సంతకం తీసుకుని ఒక ఉచిత ప్రతిని ఇవ్వాలి. మేడం, సైన్ చేయకపోతే ఏమవుతుంది? మీరు సైన్ చేయకపోతే ఎఫ్ఐఆర్ కంప్లీట్ కాదు. అందుకే సైన్ చాలా ఇంపార్టెంట్. మేడం, ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఇస్తారు? ఎఫ్ఐఆర్ మాత్రమే కాగ్నైజబుల్ ఆఫెన్సెస్ లో ఇస్తారు. ముఖ్యంగా థెఫ్ట్, మర్డర్, రేప్ వంటి సీరియస్ కేసెస్ లో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. ఇలా ఎఫ్ఐఆర్ ద్వారా కేసు ప్రారంభమవుతుంది. ఎఫ్ఐఆర్ తర్వాత ఏమవుతుంది తెలుసా? తర్వాత వీడియోలో చార్జ్ షీట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇంకా ఇలాంటి ఈజీ లీగల్ స్టోరీస్ కోసం బై లీగల్ వర్స్ విత్ సుహానా యూట్యూబ్ ఛానల్ ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.